అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు 2 సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్ 2027 అంటే 2027 కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ మొత్తం ఎన్నున్నాయో అన్నింటినీ మెరుగుపరచాల్సిన అవసరం. ఒక హాస్టల్లే కాదు, ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పరిస్థితి బాగోలేదు, ఈ కండిషన్స్ మెరుగుపరచాలి అని ప్రభుత్వానికి జూలై 2025లో స్వయంగా హైకోర్టు 228 ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట. 228 ఎంత షాకింగ్ రియాలిటీలో ఒకసారి గమనించండి. 228 ఆడబిడ్డలున్న హాస్టళ్లలో ఒక్క బాత్రూమ్ అంటే 228 ఆడబిడ్డలు ఒక్క బాత్రూమే వాడుతున్నారు. ఇది షాకింగా లేదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? హైకోర్టు ముట్టికాయ వేస్తుంది. అదే ఆ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తుంది. హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది, మనసున్న వాళ్ళు ఎవరికైనా బాధేస్తుంది. అలాగే మేము కూడా చెల్లించడం జరుగుతుంది. హైకోర్టులో చెప్పిన విషయం 228 ఆడబిడ్డలకు ఒక బాత్రూంలో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్క రూమ్ లో 17 మంది అమ్మాయిలను పెడుతున్నారట. 17 మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట, ఇంత బండ మీద పడుకుంటున్నారట. ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి కనీసం సరిగ్గా లేదు. బాబు పాప